ఒక నీతిమంతుడు ఎలా ఉంటాడు, ఆయన నీతి ప్రవర్తన ఎలా ఉంటుంది? నీతి మాటలు చాలామంది చెప్తారండి. నీతిగా బ్రతికి చూపించే వాళ్ళు తక్కువ. ప్రపంచంలో ఉన్న పనులన్నింటిలో నీకు చాలా తేలికైన పని ఏంటంటే ఎదుటోడికి నీతులు చెప్పటం. ఏంది? ప్రపంచంలో ఉన్న పనులన్నింటిలో నీకు చాలా ఈజీగా వచ్చే పని ఏంటంటే ఎదుటోడికి నీతులు చెప్పటం. నీతులు చెప్పమంటే ప్రతి ఒక్కరు చెబుతాడు. గడ్డి తినేవాడు కూడా చెబుతాడు. అట్టు ఉండకూడదు, ఇట్టు ఉండకూడదు, అలా ఉండకూడదు, మస్తు చెబుతారు. ప్రపంచంలో ఉన్న పనులన్నిటికల్లా గొప్ప పని ఏంటంటే ప్రకటించిన నీతిని అనుసరించి బ్రతికి చూపించటం. అలా బ్రతికి చూపించిన ఒకే ఒక్కడు ప్రభు అయిన యేసుక్రీస్తు. ఇది నేనొక్కడిని కాదు, ప్రపంచములో ఉన్న జనాభాలో 60% మంది కంటే ఎక్కువ మంది గుర్తించారు. ఎవడో గుర్తించకపోతే నాకెందుకు? నాకు అర్థమైంది. ప్రపంచం ఉన్న జనాభాలో 60% మందికి అర్థమైంది. ఇప్పుడు అర్థం కాని వాళ్ళకి భవిష్యత్తులో అర్థమైద్ది. ఒకవేళ భవిష్యత్తులో కూడా అర్థం కాకపోతే రాకడలోనని అర్థమైద్దిగా. అప్పుడు కూడా అర్థం కాకపోతే రేపు ధవళ సింహాసనం మీద కూర్చున్నప్పుడు అర్థమైద్దిగా. ఏమని? ఈయనే అసలు సృష్టికర్త అని. ఖచ్చితంగా ప్రతి వానికి ఒక సమయం ఉంది, ప్రతి వానికి ఒక కాలం ఉంది. డోంట్ వరీ. ఈ విషయాలు నేను తరచుగా మళ్ళీ ఎందుకు చెప్తానంటే, నీవు నమ్మిన వాడెవరో అసలు ఆయన ఏందో నీకు అర్థం కావాలి. ఆయన ఏందో, ఆయన వ్యక్తిత్వ సౌందర్యం ఏందో నీకు అర్థమైతే నువ్వు సరిగ్గా కనెక్ట్ అవుతావు ఆయనకి. ఆయనకు నువ్వు సరిగ్గా కనెక్ట్ అయ్యావంటే నీకు ఇంక తిరుగు ఉండదు. అది నా బాధ. అందుకే తిప్పలు. అందుకే ఆయన ప్రేమ గురించి, నీతి ప్రవర్తన గురించి, పవిత్రత గురించి, ఆయన వ్యక్తిత్వ సౌందర్యం, ఆయన రాజసాన్ని గురించి, దేవత్వాన్ని గురించి, దీనత్వాన్ని గురించి, తగ్గింపుని గురించి నాకు చెప్పటం ఇష్టం. ఎందుకంటే అదంతా నిజం కాబట్టి. ఏదో కల్పించుకొని చెప్పట్లా, లేఖనం చెప్పింది అట్లా. ఆ విధంగా దేవుని మనసెరిగి చాలామంది దేవుని సాయము కోరి, దేవుని శక్తిని ఎరిగి వచ్చి మొక్కేవాళ్ళు ఉన్నారు. కానీ సాయం చేసినా చేయకపోయినా, శక్తి చూపినా చూపకపోయినా, ఆయన మనస్సును ఎరిగి ఆయనకి కనెక్ట్ అవుతారు చూడు, వాళ్ళు అగ్ని పరీక్షలో నిగ్గుదేలుతారు. అర్థమైందా? ఇప్పుడు లోకంలో మనుషుల స్నేహాలు చూడండి, లేదా వివాహ బంధాలు చూడండి. డబ్బును చూసి ఇష్టపడతారు, జాబును చూసి ఇష్టపడతారు, అందాన్ని చూసి ఇష్టపడతారు. ఒకడు భార్యకి విడాకులు ఇస్తున్నాడు. ఎందుకు ఇస్తున్నావురా అని వాడిని అడిగితే, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకునేటప్పుడు ఆ అమ్మాయి జుట్టు ఇక్కడ దాకా ఉందంట. ఆ జుట్టు చూసి లవ్ చేశాడంట. ఏం చూసి? కొంతమందికి అదొక ఆకర్షణ, పొడవాటి జుట్టు. ఆ జుట్టు చూసి ఎట్టి పరిస్థితులు అమ్మాయిని చేసుకోవాలని చేసుకున్నాడంట. చేసుకున్న కొంతకాలానికి ఆ అమ్మాయికి డబల్ టైఫాయిడ్ వచ్చి ఆ జుట్టు అంతా పోయింది. పోయి అంత పొడుగు జుట్టు ఏదో చిన్న పిలకేసుకొని తిరుగుతుందా. ఇంత పొడుగు జుట్టు పోయి పిలకు వచ్చేసరికి గ్లామర్ దెబ్బతింది. అందుకని వీడు విడాకులకు వచ్చాడు. అంటే వీడు జుట్టు లవర్ అన్నమాట. దేవునికి స్తోత్రం. ఈ సంగతి ఆ పిచ్చి చిత్రమైన కేసులు ఉంటాయి, తెలుసా మీకు? తెలుసుకోండి. భలే కామెడీలు ఉంటాయి సమాజంలో. అందాన్ని చూసి కొంతమంది, ఆస్తిని చూసి కొంతమంది, హోదాను చూసి కొంతమంది, పెద్ద జాబును చూసి కొంతమంది ఇష్టపడతారు. కానీ చాలా రేరుగా, కొంతమంది అరుదుగా, ఇవన్నీ ఉన్నా లేకపోయినా మంచి మనస్సు ఉంది అని మనస్సును బట్టి హత్తుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు.